సో ఇప్పటి వరకు వాళ్ళు చెప్పడం ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి అఫీషియల్గా అయితే చెప్పలేదు. వీళ్ళు ఏమంటున్నారంటే నలుగురు అయితే ఆల్రెడీ చనిపోయినారు, ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన రోజే నలుగురు అయితే చనిపోయినారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళ రూమ్మేట్స్ అంట, ఏదైతే నలుగురు దాంట్లో చిక్కుకుపోయినారో ఇవన్నీ వాళ్ళ రూమ్స్ ఒకసారి చూడండి. కనీసం వీళ్ళకి జీతాలు కూడా ఇస్తలేరు, కనీసం శాలరీస్ కూడా ఇస్తలేరు అని చెప్పేసి వీళ్ళు మనతో షేర్ చేసుకోవడం జరిగింది. సో పని చేసుకున్నప్పుడు జీతాలు అయితే ఇవ్వాలి కదా, సరే పోనీ జీతాలు ఎక్కువ జీతాలు ఉన్నాయంటే కూడా అది కూడా కాదు. వీళ్ళకి 6,000 నుంచి 12,000 15,000 మాత్రమే వీళ్ళకి జీతాలు ఇస్తున్నారంట. సో ఒకసారి నేను చూపిస్తా వీళ్ళ రూమ్స్ ఎట్లున్నాయి, ఏంది వీళ్ళ సిచ్యువేషన్ ఎట్లుందో ఒకసారి. ఏవైతే ఇప్పుడైతే అన్ని ఏ రూమ్ చూసుకున్నా కానీ లాక్స్ వేసి అయితే ఉన్నాయి. భయ్యా ఏ పూరా లాక్ కైకు కరే తాలా క్యూ డాలే. సో ఒకసారి అయితే మనం చూద్దాం, ఏదైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళ రూమ్స్ చూద్దాం ఎట్లున్నాయో. కనీసం వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ కూడా కల్పించలేకపోయినారు. వాళ్ళు ఏమంటున్నారంటే మేడం మేము ఆల్రెడీ ఇన్ఫామ్ చేసినాము, లోపల డేంజర్ ఉంది, మేము పోలేని పరిస్థితి అంటే కూడా లేదు మీరు పోవాలి, వర్క్ చేయాలి, పనిని కంటిన్యూ చేయాలని చెప్పేసి వాళ్ళు జబర్దస్త్గా పంపించడం అయితే జరిగిందని చెప్పేసి ఎవరైతే నైట్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళైతే మనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఒకసారి చూడండి, కనీసం వైర్లు సరిగ్గా లేవు, బెడ్స్ సరిగ్గా లేవు వాళ్ళు పడుకోవడానికి. ఇంత కష్టపడుతున్నా కానీ కనీసం వీళ్ళకి సరైన సదుపాయాలు కూడా కనిపించని ప్రభుత్వం. ఇక్కడనే మనకు అర్థమైపోతుంది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి పనితీరు ఎట్లుందో ఇక్కడ మనకు క్లియర్గా ఎంత స్పష్టంగా అర్థమవుతుందో మనం ఈ విజువల్స్లలో చూడొచ్చు. కనీసం వీళ్ళకి ఈ షూ ఏవైతే ఉన్నాయో కనీసం వీళ్ళకి కుక్ చేసుకోవడానికి కూడా ఇవి సరిగ్గా లేవు. 1 मिनट ब्रो, ताला क्यों डाले ये पूरा? ताला सब चला गया गाँव, सब लोग चले गए, चला गया। हम लोग भी बचे हैं। आप लोग क्यों नहीं गए फिर? हम लोग कल सुबह जाएगा, आप लोग भी चले जाते। हम लोग फिर सुबह आपको सैलरी नहीं दिया बोल के बोले ना, फिर सैलरी नको आप लोग को। सैलरी हम लोग को चाहिए, घर से मंगा रहे हैं जाने के लिए, लेकिन हम लोग को नहीं मिल रहा है। उधर से भी पैसा कम है, हम लोग को कम से 5 से 6 हज़ार रुपये चाहिए। यहाँ से हैदराबाद यहाँ से जाएंगे, फिर बस में 2-3 हज़ार रुपये लगेगा। उधर ट्रेन में ऐसा पूरा भीड़ है अभी, हाँ कि नहीं? तो हम लोग को उसी लिए हम लोग बस చూస్తున్నారు కదా, వీళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ కొందరు భయపడి వాళ్ళు జీతాలు ఇవ్వకపోయినా కానీ మాకు జీతాలు వద్దు ఏమొద్దురా బాబు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వర్కర్స్ వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు కూడా రేపో మాపో వీళ్ళు కూడా వెళ్ళిపోతారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో కెమెరామెన్ శ్యామ్తో తన్వి, పల్స్ న్యూస్.